వాట్ ఈస్ అనస్థీషియా అందరికీ తెలుసు, కానీ అది ఎట్లా పనిచేస్తుంది ఒక్కసారి explain. అనస్థీషియా అంటే ఓన్లీ సెడేషన్ ఒక్కటే కాదు, పేషెంట్ యొక్క వైటల్ సిస్టమ్స్ ఉంటాయి, హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్, బ్రీతింగ్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, వీటన్నిటిని మనం మెయింటైన్ చేయాలి ఫిజియలాజికల్ స్టేజ్లో. అంటే సర్జరీ కాన్షియస్ పేషెంట్కి చేయలేం కాబట్టి అన్కాన్షియస్లోకి తీసుకెళ్ళాలి. బట్ దట్ టు నాట్ ఇన్ ఏ కోమా స్టేట్ ఉండొద్దు, అవేర్నెస్ ఉండే స్టేజ్ ఉండొద్దు. సో ఒక కాన్స్టాంట్ స్టేజ్లో ఉండాలి. ఆ టైంలో ఆమ్నీషియా ఉండాలి, మెమరీ రీకాల్ చేయకుండా ఉండాలి. అనాల్జీసియా అంటాం, అంటే పెయిన్ తెలియకుండా ఉండాలి. ఏరిఫ్లెక్సీషియా అంటే రిఫ్లెక్స్ కాన్స్టాంట్ గా రాకూడదు. సో ఈ 3 ఐటమ్స్ మెయింటైన్ చేసేది అనస్థీషియా అలాంగ్ విత్ ఫిజియలాజికల్ పారామీటర్స్. అంటే సర్జరీ టైంలో స్ట్రెస్ వల్ల వాళ్ళకి బ్రీతింగ్ కానీ, హార్ట్ రేట్ అబ్నార్మాలిటీ, సెరిబ్రల్ ప్రెషర్స్ పెరగడం, హార్ట్ రేట్ బ్లడ్ ప్రెషర్స్ పెరగడం, హార్ట్ రేట్ పెయిన్ కి ఎక్కువ అవుతూ ఉంటుంది, టాకికార్డియా అంటాం. కొంతమంది రిఫ్లెక్స్ బ్రాడికార్డియా అవుతుంది, హార్ట్ రేట్ లో అవ్వడం. వీటన్నిటిని మెయింటైన్ చేయడం. అండ్ దట్ టు పేషెంట్కి ఆల్రెడీ కోమార్బిడ్ కండిషన్స్ ఉండొచ్చు, లైక్ కార్డియాక్ ఇష్యూస్, ఎపిలెప్సీ, స్ట్రోక్, ఇట్లాంటి మేజర్ ఇష్యూస్ ఉంటాయి. వీటన్నిటిని కూడా ఎక్కువ అవ్వకుండా చూసుకుంటూ మెయింటైన్ చేసుకుని పేషెంట్ని అనస్థీషియా నుంచి సర్జరీ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసి, అండ్ సర్జరీ టైంలో బ్లడ్ లాస్ ఉన్నా కానీ, ఆర్ కొంతమందికి ట్రాక్షన్ వల్ల ఈ హార్ట్ రేట్ ఏమైనా ఆల్టరేషన్ ఉండొచ్చు,